హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లతస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా 10 మినిట్స్లో రెడీ అయిపోయే వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి దానికి. దీంట్లోనే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 మిరియాలు తీసుకొని కొంచెం ధనియాలు ఇవి ముందుగా వేయించుకోవాలండి. కలర్ వచ్చేంత వరకు చిటపటలాడేంత వరకు ఒకసారి వేయించుకొని దీంట్లోనే కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం చూడండి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు చూడండి వీడియోలో చూపించిన విధంగా 2 ఉల్లిపాయలు వేసి ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్నప్పుడే మీకు మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో పూర్తిగా తెలుస్తుంది. చూడండి ఉల్లిపాయ కొంచెం కలర్ వచ్చేటప్పటికి 1 కప్పు క్యారెట్, ఒక కప్పు బంగాళదుంపలు ముందుగా తొక్క తీసి పెట్టుకొని చూడండి, బాయిల్ కాదండి నార్మల్ దేని పై తోలు తీసుకొని పెట్టేసి వేయించుకోండి. 1 కప్పు క్యాప్సికమ్ అండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇదంతా ఒకసారి కలిపండి, అంతా ఆయిల్ మొత్తం పట్టేటట్టు ఒకసారి కలుపుకొని దీంట్లోనే బీట్రూట్ అండి, బీట్రూట్ ముందుగా కడిగేసి వేసుకోండి, కాకపోతే బిర్యానీ అంతా కలర్ అయిపోద్ది. ముందుగా 10 మినిట్స్ బీట్రూట్ కట్ చేసి చూడండి, కట్ చేసి వాటర్లో ఉంచేయండి. 10 మినిట్స్ ఉంచేస్తే అది కలర్ రాదు, కాకపోతే మొత్తం బిర్యానీ అంతా కలర్ వచ్చేస్తుంది. ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న 1 టమోటా వేసుకుందాం. టమోటా వేసుకొని దీన్ని మొత్తం ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేసుకొని 10 నిమిషాలు ఉంచితే ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి, పచ్చివాసన పోతుంది, వెజిటేబుల్స్ అన్నిటికి పడుతుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా వేసిస్తే వెజిటేబుల్స్ కాదు ముందు మొత్తం అడుగు పట్టేస్తాయి, ముందుగా వేయొద్దు. వెజిటేబుల్స్ లైట్గా కుక్ అయ్యాకే వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసిస్తే అడుగంతా అంటేస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండండి. దీంట్లో మనం ముందుగా రైస్ అండి, నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి, మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. చూడండి వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేయండి, అది బాగా మగ్గిపోద్ది. ఈలోగా మనం
రైస్ గురించి చెప్తాం. ఈ రైస్ ఏమో ఒక 10 నిమిషాలు నానపెట్టాలండి. బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయితే ఒక 5 నిమిషాలు నానపెట్టుకుంటే మెతుకు మెతుకు అంటదండి. అలానే బాస్మతి రైస్ కూడా 10 మినిట్స్ నానపెట్టుకొని ఉంచుకోండి. దాన్ని ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇందులోకి యాడ్ చేసేద్దాం రైస్ అంతా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఇలా రైస్ యాడ్ చేసేసుకున్నాం కదా. యాడ్ చేసిన రైస్ లోన ఒకసారి మొత్తం కలిపేసుకొని రైస్ చూడండి ఫ్రెండ్స్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బియ్యం తాలింపులో వేసుకొని మిక్స్ చేసుకుంటే అన్నం పలుగ్గా వస్తుంది, బాగా వస్తుంది. చూడండి, దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి నేను ఇక్కడ ఒక బౌల్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక బౌల్ బియ్యానికి 1.5 వాటర్ అంటే 1.5 వాటర్ సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, అదే మీరు నార్మల్ రైస్ అనుకుంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇది బాస్మతి రైస్ కనుక 1.5 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయండి. పైన కొంచెం నెయ్యి వేసుకోండి, ఆయిల్ అయినా పర్లేదు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టేయండి. మూత పెట్టేసి 2 విజిల్స్ కి ఉడికిపోద్ది ఫ్రెండ్స్. 3 విజిల్స్ కూడా అవసరం లేదు, 2 విజిల్స్ అయితే ఉడికిపోద్ది రైస్ అంతా. దాని గాలి వెళ్ళేంత వరకు మూత తీయకుండా ఉంటే చాలు 2 విజిల్స్ వచ్చినాక. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.